అందరికీ నమస్కారము. ఈరోజు ప్రెస్ మీట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే యువత భవిష్యత్తు ఉద్యోగ కల్పన గురించి వాస్తవాలు ప్రజల ముందు, ఆంధ్ర రాష్ట్రం ముందు పెట్టాలనుకుంటున్నాం. గొడ్డలి పార్టీ వీధి నాటకాలు మొదలుపెట్టినారు. గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉంటే వెనకాల జెన్జీ అని ఫ్లెక్సీలు పెట్టి ఏదో యువతకి వాళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఈ నాటకాలు. ఆ జెన్జీ ఫ్లెక్సీలు పెట్టి ఆ కింద కూర్చునే వాళ్ళని మీరు ఫోటోల్లో చూస్తే ఆ ప్రోగ్రామ్స్లో అందరూ 60 సంవత్సరాల వాళ్ళు, రాజకీయ నిరుద్యోగులు, ఒక్కరు కూడా జెన్జీకి సంబంధించిన వాళ్ళు అక్కడ లేరు. తర్వాత డిఎస్సి అని చెప్పి మాట్లాడతారు. డిఎస్సిలో మెరిట్లో వచ్చిన వాళ్ళని అవమానపరిచి వాళ్ళని ఇబ్బందులు పెట్టే విధంగా చేయటం ఎంతవరకు కరెక్టు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరు డిఎస్సి వాళ్ళని రమ్మన్నా వాళ్ళు పలికే పరిస్థితుల్లో లేరు. ఎందుకనంటే మరొక డిఎస్సి కూడా రాబోతూ ఉంది. ఆ ప్రిపరేషన్లో అందరూ బిజీగా ఉండరు. సో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అని అంటే, నిన్న కోర్టుకు సబ్మిట్ అయిన డీటెయిల్స్ మనం చూసాం. ఏపీపీఎస్సి గురించి క్లియర్ కట్ గతంలో వాళ్ళు తప్పు చేసినారు, యువత భవిష్యత్తుతో ఆడుకున్నారు అని చెప్పి మనకు తెలిసింది కనుక కనీసము జగన్మోహన్ రెడ్డి వచ్చి యువతకి క్షమాపణ కోరే బాధ్యత ఆయన మీద లేదా అని చెప్పి నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ తరపున సూటిగా ప్రశ్నిస్తున్నాను. గొడ్డలి పార్టీ మరొక ప్రచారం, యువతకి ఉద్యోగాలు మేము ఇవ్వటం లేదు అనే దుష్ప్రచారం వాళ్ళు చేస్తున్నారు. దీనికి కొన్ని వాస్తవాలు నేను తెలపాలనుకుంటున్నాను. 2047 స్వర్ణాంధ్ర విజన్ మనందరం విన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ఒక క్లియర్ కట్ విజన్తో ముందుకు పోతున్నారు. ఒక పక్కా ప్రణాళికతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. తెలుగు జాతి భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో పెట్టేది కాదు, ప్రపంచ స్థాయిలోనే నెంబర్ 1 స్థాయికి ఉండాలా అనే ఒక ప్రణాళిక, ఒక ప్లాన్తో ముందుకు పోతున్నాము అని చెప్పి గర్వంగా నేను తెలుపుకుంటున్నాను. మీరు ఇప్పుడు లేటెస్ట్గా చూస్తే భారతదేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25% కేవలము మన రాష్ట్రానికే వచ్చింది. నెంబర్ 1 స్థాయిలో ఇన్వెస్ట్మెంట్స్లో మనం భారతదేశంలో ఉన్నాము అని అంటే ఎంత అద్భుతంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో ఒకసారి గమనించాలా అని చెప్పి నేను కోరుతున్నాను. ఇది చంద్రబాబు నాయుడు గారి పైన ఉండే నమ్మకము, కూటమి ప్రభుత్వం చేసే పనితీరు అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇతర దేశాల నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీరు చూస్తే గతంలో గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన నిధుల కన్నా 6 రెట్లు ఎక్కువ రావటం జరిగింది. అంటే 600% ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు రావటం జరిగింది. సో ఇప్పటిదాకా మీరు చూస్తే 11,37,000 కోట్ల ప్రాజెక్ట్స్ ఆల్రెడీ గ్రౌండింగ్ అయినాయి. 10 లక్షల ఉద్యోగాలు దాని ద్వారా కన్ఫర్మ్డ్గా వస్తాయని చెప్పి మనకి ఇప్పుడు ఫిగర్స్ కనపడతా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి 29,404 కోట్లు ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఆదాయం కూడా కలగద్ది అని చెప్పి మనకి ఈరోజు ఫిగర్స్ ద్వారా తెలుస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో మీరు చూస్తే దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు కమిట్మెంటు మన రాష్ట్రానికి రావటం జరిగింది. అప్రాక్సిమేట్గా 24 లక్షల ఉద్యోగాలు దీనివల్ల జనరేట్ కాబోతూ ఉండే ఫ్యూచర్లో అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. యువగలం పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చిన కమిట్మెంట్ 20 లక్షల ఉద్యోగాల కమిట్మెంట్ స్టేటస్ మీకు అప్డేట్ కూడా ఇవ్వాలా. ఇప్పటి వరకు అన్ని డిపార్ట్మెంట్లు ఇంక్లూడింగ్ గవర్నమెంట్, ప్రైవేటు అన్నీ కలుపుకుంటే 7,28,347 ఉద్యోగాలు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. తర్వాత ట్రైనింగ్ గురించి కూడా ఇప్పుడు నేను వివరిస్తాను. ట్రైనింగ్ మీరు చూస్తే 7,79,804 స్టూడెంట్స్కి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయటం జరిగింది. త్రూ ఆల్మోస్ట్ 1,501 సెంటర్లు ఉన్నాయి ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్. 517 ఐటీఐ సెంటర్లు, 485 డిగ్రీ కాలేజీలు, 98 ఇంజనీరింగ్ కాలేజెస్, 247 ఏపీఎస్ఎస్డి ట్రైనింగ్ సెంటర్స్, 123 సిడాప్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ సెంటర్స్, 31 ఎన్ఏసి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ద్వారా. సో ఈ 1,500 సెంటర్ల ద్వారా 7,79,000 స్టూడెంట్స్ని ఆల్రెడీ ట్రైనింగ్ చేయటం జరిగింది. సో దీంతో మీరు చూస్తే ఓమ్ క్యాప్ అనేది ఒక విభాగం ఉంది ప్రభుత్వం తరపున. 11 దేశాలకి 1,666 మంది యువతని మేము ఈరోజు ఉద్యోగాలకి వేరే దేశాలకు కూడా పంపించడం జరిగింది. దాదాపు
2117 జాబ్ ఫేర్స్ కండక్ట్ చేసి ఈ ఎంటైర్ ఎకోసిస్టము ఈ ట్రైనింగు ఈ జాబ్స్ అనేది చేయటం జరిగింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. కానీ గొడ్డల పార్టీ పరిస్థితి మరొకసారి గుర్తు చేయాలి. 2020-21 సంవత్సరం మీరు చూస్తే నేను చైర్మన్గా ఉండే సీడాప్ ద్వారా కేవలము 7,295 ఉద్యోగాలే ఇవ్వటం జరిగింది. ట్రైనింగ్ ఉద్యోగాలు ఇంకా తక్కువనే. అంటే ఏ విధంగా యువత భవిష్యత్తుతో వాళ్ళు ఆడుకున్నారు, ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఏ విధంగా నిర్వీర్యం చేశారో ఒకసారి మనము గుర్తుపెట్టుకోవాలా. అండ్ అదేవిధంగా చూస్తే 2 సంవత్సరాలు ఆ కాలేజెస్కి కూడా పేమెంట్స్ ఇవ్వలేదు. సో అంటే ఆ ప్రోగ్రామ్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏ విధమైన యువతకి వాళ్ళు మేలు చేసిన వాళ్ళు కాదు, ఇన్ఫ్యాక్ట్ యువతకి ద్రోహం చేసిన వాళ్ళు, యువతకి మోసం చేసిన వాళ్ళు అని చెప్పి మనకి అర్థమవుతూ ఉంది. అండ్ ఈరోజు యువత గురించి మాట్లాడుతున్నారంటే ఆశ్చర్యం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చైర్మన్గా ఉండే సీడాప్ సంస్థ ద్వారా ఈరోజు ప్లేస్మెంట్స్ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. ట్రైనింగ్స్లో నెంబర్ 2 ర్యాంక్ ఆంధ్ర రాష్ట్రంకి వచ్చింది. స్కాచ్ అవార్డు కూడా రావటం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా MORD డిపార్ట్మెంట్ అద్భుతంగా జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి వారు అనేక సార్లు చెప్పటం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్లో నెంబర్ 1 పొజిషన్లో ఉంది అని చెప్పి గర్వంగా నేను తెలుపుకుంటున్నాను. అయినా ఉద్యోగాలు ఇప్పిట్టు లేదు అని చెప్పి గొడ్డలి పార్టీ చేసే నాటకాలకి నేను ఈరోజు తెలుపుకుంటున్నాను. ఏమని అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ భారతదేశంలో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం సీడాప్ సంస్థ ద్వారా, ప్రభుత్వ సంస్థ ద్వారా. స్టూడెంట్కి ₹1 కూడా ఖర్చు లేకుండా ప్రతిదీ దాదాపు 3 నెలలు ట్రైనింగ్ ప్రోగ్రాము ₹1,00,000 పైన మనం ఖర్చు చేస్తూ ఉన్నాము. ఆ ₹1,00,000 ఖర్చులో ఈ 14 రకాల ఫెసిలిటీస్ అన్నీ ఫ్రీగా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏమేమి అని అంటే ట్రాన్స్పోర్టేషన్, ఆ స్టూడెంట్ ఇంటి నుంచి ఆ కాలేజీకి వచ్చేదానికి ట్రాన్స్పోర్ట్ పేమెంట్ ఇస్తున్నాము. వాళ్ళకి ఆ కాలేజీకి రాగానే డీటెయిల్ కౌన్సిలింగ్ ఫ్రీగా ఉచితంగా చేపిస్తున్నాము. యూనిఫామ్స్ ఉచితంగా ఇవ్వటం జరుగుతూ ఉంది. స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఆ ఎంటైర్ ట్రైనింగ్ కాస్ట్ ప్రభుత్వమే భరిస్తూ ఉంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో ఉండే 3 నెలలు ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాము. అసెస్మెంట్స్ అండ్ ఎగ్జామ్, ఆ కోర్స్ అయిపోయిన తర్వాత అసెస్మెంట్ అండ్ ఎగ్జామ్ కూడా ఆ ఫీజు కూడా ప్రభుత్వమే కడుతుంది. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ NSD గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయటం జరగద్ది. ఆన్ జాబ్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ కూడా మనం ఇప్పియటం జరగద్ది. తర్వాత జాబ్ ప్లేస్మెంట్, ఇప్పుడు కొత్తగా ట్రైన్ అయిన వాళ్ళని అందరినీ దాదాపు 95% మేము ప్లేస్ చేసే ఒక కొత్త నిబంధన కూడా తీసుకొని వచ్చినాము. సో ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా 6 నెలలు వాళ్ళకి స్టైపెండ్ ఇచ్చి వాళ్ళకి ఫైనాన్షియల్గా కూడా మళ్ళీ సపోర్ట్, ఇది శాలరీతో పాటు మళ్ళీ ప్రభుత్వం కూడా ఒక 6 months ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తూ ఉంది. ఒక 6 months వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ మేము అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. స్మూత్గా ఒక 6 రాష్ట్రాల్లో వేరే రాష్ట్రాలకు పోయేదానికి కూడా అక్కడ నోడల్ మనం ఏజెంట్స్ని పెట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఇట్లా 14 రకాల ఖర్చులు మేము ప్రభుత్వం తరపున పెడుతూ ఒక 3 నెలలకే దాదాపు ₹1,00,000 పైగా ఖర్చు చేస్తూ ఉన్నాము అని అంటే ఇంకా దీన్ని కూడా గొడ్డలి పార్టీ నాటకాలు ఆడుతూ ఉంది. ఏంది, నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వలేదు అని. 3,000 కాదు, మనం ₹1,00,000 ఖర్చు పెడుతున్నాము 3 నెలలకేనంటే దాదాపు 3 సంవత్సరాలు నిరుద్యోగ భృతి ఈక్వలెంట్ ఈరోజు యువత మీద ఖర్చు పెడుతున్నాము. సో ఇది ఈ ప్రభుత్వము ఎంత అద్భుతంగా పనిచేస్తూ ఉంది, యువత పక్షాన ఉండాము అని చెప్పి. సో ఈరోజు మా సీడాప్ సంస్థ ద్వారా జరిగే కాలేజెస్ది కొన్ని చూపిస్తున్నాం. ఈ విధంగా బిల్డింగ్స్ ఉంటాయండి. నెక్స్ట్ ఇవి మల్టిపుల్ ఫెసిలిటీస్, కొన్ని ఫొటోస్ చూపిస్తూ ఉంటాం. నెక్స్ట్, దీస్ ఆర్ ఆల్ ద సెంటర్స్. ఇట్లా దాదాపు సీడాప్ కిందనే 130 సెంటర్లు పైన ఉన్నాయి. అండ్ టోటల్ ఆల్ సెంటర్స్ మీరు చూస్తే 1,500 సెంటర్స్ పనిచేస్తూ ఉండే అన్ని డిపార్ట్మెంట్స్ కింద. ఇది క్లాస్ రూమ్స్. ఇప్పుడు ట్రైన్ అయిన బ్యాచెస్ ఫొటోస్ అండి ఇవన్నీ. IT ల్యాబ్,
డొమైన్ ల్యాబ్ అంటే ఆ స్పెసిఫిక్ స్కిల్కి సంబంధించిన మళ్ళీ స్పెషల్ ల్యాబ్స్. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిస్టమ్స్ ఇన్ ఇండియా బయోమెట్రిక్ అటెండెన్స్. ప్రతి క్లాస్ రూమ్లో కూడా సీసీ కెమెరాలు పెట్టి ఇక్కడ విజయవాడ హెడ్ ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తూ స్టూడెంట్స్కి హై క్వాలిటీ ట్రైనింగ్ వచ్చే విధంగా చేయటం జరుగుతూ ఉంది. ఫుడ్ ఫెసిలిటీస్ ఫ్రీ, ప్రభుత్వమే కడతా ఉంది. నాణ్యమైన భోజనం కలిగిస్తున్నాము. నెక్స్ట్ హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఈ విధంగా చూడొచ్చు మీరు ప్రతి సెంటర్లో. ఎందుకనంటే మళ్ళీ ఇంటికి పోయి వచ్చేదానికి కూడా వాళ్ళకి టైం వేస్ట్ అవుద్దని డెడికేటెడ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ ఒక 3 months ప్రోగ్రామ్ పెట్టి ఈ విధంగా ట్రైన్ చేయటం జరుగుతూ ఉంది. సో ఇంకొకటి మంచి వార్త ఏంటంటే శుభవార్త. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సీడాప్కి దాదాపు 1022 కోట్లు ఫర్దర్గా ఫండ్స్ అలొకేషన్ అప్రూవల్ ఇవ్వటం జరిగింది. అనదర్ 91,163 స్టూడెంట్స్కి ట్రైన్ చేసేదానికి అప్రూవల్ ఇప్పుడు రావటం జరిగింది. సో ఈ అన్ని రకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మీరు చూస్తే ఈ 5-6 డిపార్ట్మెంట్ల నుంచి ఈరోజు మన బడ్జెట్లో దాదాపు 1,231 crores మనము ట్రైనింగ్ మీదనే యువతకి ఖర్చు పెడుతున్నట్టు మనకి అలొకేషన్ వచ్చింది. సో ఇది కాకుండా నైపుణ్యం అని చెప్పి లోకేష్ గారి ఇన్నోవేటివ్గా ఇది ఒకటి వన్ స్టాప్ ప్లాట్ఫామ్ ఒకటి తయారు చేయడం జరిగిందండి. ఎంటైర్ స్కిల్స్ అండ్ జాబ్ రిలేటెడ్ ఈ నైపుణ్యం పోర్టల్ మీదకి ఎవరన్నా వచ్చి చెక్ చేస్తే టోటల్గా ఎందరు ట్రైన్ అయినారు, ఎందరు ప్లేస్మెంట్ అయినారని చెప్పి లైవ్ అప్డేట్ కూడా మనకు అక్కడ కనపడుతుంది. దీని లోపల రకరకాల ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్తో ఒక స్కిల్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. సివి సపోర్ట్ దాని ద్వారా వస్తుంది. ఇంటర్వ్యూస్ ఎట్ట చేయాలో ఆ ప్రిపరేషన్ కూడా సపోర్ట్ వస్తుంది. కెరియర్ గైడెన్స్ అండ్ అన్ని రకాల జాబ్స్ ఒకటే ప్లేస్లో యూత్ ఆడొచ్చి వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా క్యాండిడేట్స్ ఒక స్కిల్ ఐడి కార్డ్ వాళ్ళకి జనరేట్ అవుద్ది. సో ఏమేమి స్కిల్స్ ఉన్నాయో ఒక స్కిల్ పాస్పోర్టు, స్కిల్ ప్రొఫైల్ లాగా వాళ్ళు జనరేట్ చేసుకోవచ్చు. అది చూసే ఎంప్లాయర్స్ కూడా అది ఈజీ అయిపోద్ది. సో ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి క్యాండిడేట్స్ వచ్చి దాని మీదనే ఆన్లైన్ చెక్ చేసుకోవచ్చు. ఎక్కడ ఏ కోర్సెస్ ఉన్నాయి, ఎక్కడ వీళ్ళు జాయిన్ కావచ్చు అని చెప్పి ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అన్ని సెంటర్స్ దాని గురించి మెన్షన్ చేస్తూ ఉన్నాము. అన్ని ఏజెన్సీస్ అక్కడ ఉంటాయి. అన్ని కోర్స్ వర్క్స్ కూడా అక్కడే మీకు నైపుణ్యం పోర్టల్లోనే కనపడతాయి. తర్వాత ఎంప్లాయ్మెంట్ అండ్ జాబ్స్ మ్యాచింగ్. సో కంపెనీ వాళ్ళందరూ కూడా అక్కడే ఉండరు. వాళ్ళు చూసుకోవచ్చు ఏ క్యాండిడేట్ స్కిల్స్ ప్రకారము వాళ్ళకి కావాలో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ మేళా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మేము దాని మీదనే పెడతాం జరుగుతూ ఉంది. సో ఒక కంప్లీట్ స్కిల్ ఇంటిగ్రేషన్ అనేది ఈ నైపుణ్యం పోర్టల్ ద్వారా చేయటం జరిగింది. సో ఒకటే దగ్గర సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, ఇన్స్టిట్యూషన్స్, ఇండివిజువల్స్, కంపెనీస్ అందరూ ఒకటే పాయింట్కి వస్తే ఎంటైర్ జాబ్స్ స్కిల్లింగ్ గురించి ఒక ఎకోసిస్టమ్ అంతా ఆ ప్లాట్ఫామ్ పైనే దొరికిపోద్ది. సో ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్రంలో ఉండే యువతకి పిలుపునిచ్చేది ఏంది అని అంటే, స్కిల్ నేర్చుకునేది మీ బాధ్యత, మీకు ఉద్యోగం ఇప్పించేది లోకేష్ గారు బాధ్యత తీసుకున్నారు. సో అందుకని మీరు వర్క్ మీద, స్కిల్ నేర్చుకునే దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఉద్యోగం అనేది మీకు ఇబ్బంది లేదు. ప్రభుత్వం అన్ని రకాల పనులు, అరేంజ్మెంట్స్ దాని తరపున చేస్తున్నాము అని చెప్పి మాత్రము యువతకి మేము గ్యారంటీ అండ్ భరోసా ఇస్తున్నాము. మరొకసారి వైఎస్ఆర్ పార్టీ చేసే ఆ దుష్ప్రచారాలు మీరు నమ్మొద్దు. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి, మీరు చదువుకోండి, ఉజ్వల భవిష్యత్తు మీకు ముందుంది అని చెప్పి తెలుపుకుంటున్నాను. లాస్ట్ పాయింట్, ఇప్పుడు రాజకీయ టాపిక్ మాట్లాడిందే అండ్ వాస్తవాలు మరొకసారి రాజకీయాలు ప్రజల ముందు పెట్టకపోతే మళ్ళీ ఈ గొడ్డల పార్టీ చేసే నిజం అని చెప్పి నమ్ముతారు. ఇప్పుడు గొడ్డల పార్టీ ఏంటంటే అసత్య ప్రచారాలు, వీధి నాటకాలు. ఇప్పుడు దీని గురించే మాట్లాడదాం. ఎందుకు వీళ్ళు ఈ పరిస్థితికి వచ్చినారు, ఎందుకు కంటిన్యూస్గా అసత్యాలు చెప్తున్నారు, ఎందుకు ఈ వీధి నాటకాలు చేస్తున్నారు అని అంటే, రాజకీయ నిరుద్యోగులు. క్లియర్ గట్టు వాళ్ళకి రాజకీయాలలో ఇప్పుడు ఇంకా ప్రజలు తిరస్కరించినారు.
తర్వాత వాళ్ళు చూస్తే ఈ గొడ్డలి పార్టీని ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరు. గతంలో మేము 30 సంవత్సరాలు ఉంటాము అని చెప్పి అహంకారంతో ఉండేవాళ్ళు ఈరోజు వాళ్ళకి అధికారము కోల్పోయినారు. వై నాట్ 175 అన్నోళ్ళు కనీసము ఆపోజిషన్ స్టేటస్ కూడా వాళ్ళకి రాలేదు. జగన్మోహన్ రెడ్డి కేవలము పులివెందల ఎమ్మెల్యేగా ఇప్పుడు మిగిలిపోయినాడు. కర్ణాటకలో నివాసి, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటలేదు పెద్ద. సో అది ఆ స్థాయికి వాళ్ళు పడిపోయినారు. అసెంబ్లీకి వచ్చేదానికి ఆ పార్టీలో ఉండే వాళ్ళకి ధైర్యం లేదు. రాజకీయ నిరుద్యోగులు 2 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటుంటే వాళ్ళు భార్యలు కూడా అంటుంటారు, మీకేం పని బాట లేకుండా ఇంట్లో ఉంటుంటారు, ఏదో ఒకటి చేయండి రా నాయన అని అంటే. సో అందుకనేమో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తుంటారు, నాకైతే తెలీదు. కానీ పాయింట్కి ఈరోజు వస్తే క్లియర్గా కూటమి ఇంకొక 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుందని చెప్పి వాళ్ళకి అర్థమైపోయి ఈరోజు గొడ్డలి పార్టీకి సంబంధించిన కొందరు నాయకుల పరిస్థితి చూస్తాము. బొత్స ఆ బండి గెరాజ్కి వెళ్ళిపోయింది. కొడాలి నాని ఆ గుట్కా తిని ఆరోగ్యం అంతా కోల్పోయి టెన్షన్తో ఉన్నాడు. ఏ రోజు అరెస్ట్ అవుతాడో ఏమవుద్దో తెలీదు. ఆయన పరిస్థితి అది. రోజాకేమో డిసైడ్ అయిపోయింది, ఇంకా మళ్ళీ మనం షోలు చేసుకుంటాము అని చెప్పి ఆ రూట్లోకి వెళ్ళిపోయింది. గుడ్ మార్నింగ్ అంటే ఒకడు అనంతపూర్లో తిరిగేవాడు, ఆయనకు ప్రజలు గుడ్ నైట్ చెప్పేశాడు. ఆయన పరిస్థితి ఆయనకు అర్థం కాకుండా అయిపోయింది. సో ఈ పరిస్థితిలో, ఇటువంటి గందరగోళమైన పరిస్థితుల్లో వాళ్ళ ఫ్యూచర్ ఏందో అర్థం కాని పరిస్థితిలో ఉండే వైసీపీ గురించి నాకైతే కొంచెం సింపతి ఉంది. అందుకనే నేనేమనుకున్నానంటే, మీరందరూ ఎవరెవరికి ఉద్యోగాలు మీకు ఒక లిస్టు తయారు చేసి మాకు ఇస్తే నేను ఖచ్చితంగా మీకు నిరుద్యోగ భృతి ఇప్పించేదానికి ప్రయత్నిస్తాము. ఎందుకంటే మీకు స్కిల్స్ ఇవ్వలేము, మీకు స్కిల్స్ ఏమన్నా నేర్పించినా మిమ్మల్ని ఎవరు ఉద్యోగాల్లో తీసుకోరు. ఎందుకు అనంటే క్రిమినల్ రికార్డు ఉండే వాళ్ళని ఏ కంపెనీ రిక్రూట్ చేసుకోదు, ఈ రప్ప అనే వాళ్ళని ఏ కంపెనీ రిక్రూట్ చేసుకోదు, గాంజాయి బ్యాచ్ని ఏ కంపెనీ దగ్గరికి రానీదు. సో మీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించేది మా వల్ల కాదు. అందుకని మీకు నిరుద్యోగ భృతి ఇప్పిస్తాము. దయచేసి ఒక లిస్టు తయారు చేసి మీరు నాకు పంపిస్తే ఖచ్చితంగా మీకు నిరుద్యోగ భృతి ఇప్పించే పని మాత్రం మేము చేస్తానని చెప్పి తెలుపుకుంటూ, ఇప్పుడు నేను కోరేది ఒకటి, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మీరు వీధి నాటకాలు ఆపండి, ఈ డ్రామాలు ఆపండి. ఎందుకు అంటే యువత వారు పని చేసుకొని వాళ్ళ భవిష్యత్తు కొరకు ఆలోచించుకుంటూ ముందుకు పోతూ ఉండరు. వాళ్ళని రాజకీయంగా తప్పుదోవ పట్టడం అనేది కరెక్ట్ కాదు. మిమ్మల్ని ఎవరు పెద్ద నమ్మే పరిస్థితుల్లో లేరు. అయినా మీ విధానం మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ఈ 11 కూడా ఇంకా తగ్గే పరిస్థితి కనపడుతుంది. సో నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి, గొడ్డలి పార్టీకి సంబంధించిన నాయకత్వానికి ఒక ఛాలెంజ్ విసురుతున్నాను. మీకు ఏ మాత్రమైన ఆంధ్రప్రదేశ్ మీదన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైనన్నా, యువత పైనన్నా మీకు ఏ మాత్రమైన చిత్తశుద్ధి, మీకు ఏ మాత్రమైన సీరియస్నెస్ ఉంటే రాండి. రేపు అసెంబ్లీ స్టార్ట్ కాబోతూ ఉంది, అక్కడ వచ్చి చర్చించండి. సో నాకు ఇంకోటి అర్థం కానిది ఏంటి అని అంటే, జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, మాకు ఆపోజిషన్ స్టేటస్ లేదు కనుక నాకు టైం ఇరు కనుక నేను రాను అని అంటాడు. సరే పోనీ ఆపోజిషన్ స్టేటస్ లేకపోతే ఎమ్మెల్యే కన్నా టైం ఇస్తారు కదా, మీ ఎమ్మెల్యేలు కూడా ఎందుకు రావటం లేదు? అంటే ఒక భయం చుట్టుకుంది మీకు. కూటమి ప్రభుత్వాన్ని మీరు ఫేస్ చేయలేని పరిస్థితి. ఈ జరిగే మంచి పనుల గురించి మీరు ఏమని పొగడతాం తప్ప మీరు నెగిటివ్గా మాట్లాడితే మీరే ఫూల్ అవుతారు. సో నేను అందుకని ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయి, జెన్యున్ సమస్యలు అని అంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే రేపు అసెంబ్లీకి రాండి అని చెప్పి ఛాలెంజ్ విసురుతూ, ఇంత అద్భుతమైన పని భారతదేశంలో ఈ ఉద్యోగాల కల్పనలో ఎక్కడ జరగటం లేదు. కూటమి ప్రభుత్వము ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఏ విధంగా పనిచేసిందని చెప్పి వాస్తవాలన్నీ మీ ముందు ఈరోజు పెడతాం జరిగింది.